ప్రయాణాలు మనమే ప్లాన్ చేస్తాం, కానీ కొన్ని ప్రయాణాలు స్వామివారే పిలుస్తారు. ఎప్పటినుంచో తిరుమల తిరుపతి వెళ్ళాలి అనుకున్నాం. చివరికి ఆ రోజు వచ్చేసింది. ముందుగా మేము బుక్ చేసుకున్న బస్లో మా జర్నీ స్టార్ట్ అయింది. నైట్ జర్నీ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్తో ట్రావెల్ స్టార్ట్ చేశాం. ఒక 1 అవర్ ట్రావెల్ అయ్యాక బస్ డ్రైవర్ ఒక రెస్టారెంట్ దగ్గర డిన్నర్ కోసం 30 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. మేము ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్తో డిన్నర్ కంప్లీట్ చేశాం. డిన్నర్ అయ్యాక మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. మార్నింగ్ లేవగానే బస్ విండో నుంచి చూస్తే సూపర్ లొకేషన్ కనిపించింది. చుట్టూ ఫ్రెష్ ఎయిర్, బ్యూటిఫుల్ హిల్స్ వ్యూ, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మార్నింగ్ అరౌండ్ 7:30 మేము తిరుపతికి రీచ్ అయ్యాం. బస్ స్టాండ్ నుంచి మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యాం. మాకు అలాట్ చేసిన రూమ్ చాలా పెద్దగా, క్లీన్గా, సూపర్గా ఉంది. కొంచెం రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యాం. ఇప్పుడు మన తిరుపతి ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో వీడియోలో చూద్దాం. ఫ్రెష్ అయ్యాక తిరుపతిలో కొన్ని టెంపుల్స్ చూద్దామనుకుని స్టార్ట్ అయ్యాం. దారిలో ఒక రెస్టారెంట్లో టిఫిన్ చేశాం. టిఫిన్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. తర్వాత మేము వకులమాత టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఈ ఆలయం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయిన వకులమాత ఆలయం. చిన్న కొండపైన ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కి కొంచెం నడిస్తే చాలు. లోపల అడుగు పెట్టగానే ఆ వాతావరణం, ఆ శాంతి మనసు తేలిక పడిపోతుంది. దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి కళ్ళ ముందు తిరుమల కొండలు విశాలంగా కనిపిస్తాయి. ఆ వ్యూ కనిపిస్తుంది, అసలు మాటలు రావు. తర్వాత మేము శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. మేము టెంపుల్లోకి అడుగు పెట్టగానే ఎంట్రన్స్ దగ్గరే పూలతో అలంకరించిన ఆ అద్భుతమైన ఫ్రేమ్లో స్వామివారి రూపం కనిపించింది. ఆ దృశ్యం చాలా అందంగా అనిపించింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఆ రోజు గురువారం కావడంతో స్వామివారి నిజరూప దర్శనం కూడా చూసే అదృష్టం కలిగింది. మనసు పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. అలా స్వామివారి సన్నిధిలో దాదాపు 15 నిమిషాల పాటు కూర్చుని ఆ పవిత్రమైన వాతావరణాన్ని ఆస్వాదించాము. ఆ తర్వాత మేము తిరుపతిలోనే ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. అక్కడి నుండి సుమారు 20 నిమిషాల జర్నీ. వెళ్లే దారిలో మనకు అలిపిరి గోపురం కనిపిస్తుంది. చివరకు ఇస్కాన్ టెంపుల్కి చేరుకున్నాము. అక్కడ దర్శనం చేసుకుని మధ్యాహ్నం అయిపోవడంతో అక్కడే ఉన్న గోవింద్ వెజ్ రెస్టారెంట్లో లంచ్ కంప్లీట్ చేశాము. టేస్ట్ పరంగా చెప్పాలంటే వాళ్ళ సర్వీస్ యావరేజ్ అనిపించింది. మేము అక్కడి నుంచి కపిల తీర్థంకి స్టార్ట్ అయ్యాం. చాలా షార్ట్ డిస్టెన్స్ మాత్రమే. కపిల మహర్షి శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశారట. ఆయన తపస్సుకు మెచ్చి ఇక్కడ ఆ మహాశివుడు స్వయంభూగా వెలిశారని ఇక్కడి స్థల పురాణం. అందుకే ఈ టెంపుల్ని కపిల తీర్థం అని పిలుస్తారు. మనం టెంపుల్లోకి వెళ్ళగానే మొదట ఒక చిన్న పార్క్ కనిపిస్తుంది. అక్కడ మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. కూర్చోవటానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా ముందుకు వెళ్తే మనకు ఆలయం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని కపిలేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఇంకా అక్కడ శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. టెంపుల్ పక్కనే ఒక అందమైన వాటర్ ఫాల్ కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్ తిరుమల కొండల నుంచి పైనుంచి క్రిందకి పడుతుంది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడికి వస్తే వాటర్ ఫ్లో చాలా జోరుగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా స్పెషల్గా ఉంటుంది. మేము వెళ్ళిన సమయంలో వాటర్ ఫ్లో కొంచెం తక్కువగా ఉంది, అయినా చాలా పీస్ఫుల్గా అనిపించింది.
మా అబ్బాయి అక్కడ చాలాసేపు ఆడుకున్నాడు. వాడికి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అలా కొంచెం సేపు అక్కడేకడే ఉండి బయటికి వస్తుంటే అందమైన పెయింటింగ్ కనిపించింది. చూడ్డానికి చాలా సూపర్గా ఉంది. అలా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని మా నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాం. అక్కడ నుంచి మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి బయలుదేరాం. భక్తులు సాధారణంగా లార్డ్ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి ముందు అమ్మవారి దర్శనం చేసుకోవటం శుభంగా భావిస్తారు. అక్కడికి వెళ్ళగానే చాలా భారీగా క్రౌడ్ కనిపించింది. దర్శనానికి 4 నుంచి 5 గంటలు పడుతుందని చెప్పారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడి నుంచి మేము శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్కి బయలుదేరాం. ఈ టెంపుల్ యొక్క గోపురం ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ టైం అయింది. టెంపుల్ మొత్తం చూసేలోపు సుమారు 1 అవర్ సమయం పట్టింది. ఈ టెంపుల్లో చాలా విశాలమైన ప్రాంగణం ఉంటుంది. అన్ని టెంపుల్స్ దర్శనం పూర్తయ్యేసరికి అక్కడ అన్నప్రసాదం కూడా స్టార్ట్ అయింది. ఇంక మేము అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళాం. ఇలా తిరుపతిలో మా ఫస్ట్ డే చాలా మెమరబుల్గా, భక్తిగా పూర్తి అయింది.